అనేది బిగ్ బ్రేకింగ్గా ఉన్నది. ఎందుకు కారణం ఏంటి అని అంటే కనుక ఆయన మొదటి నుంచి కూడా కొన్ని కేసుల పరంపర కొనసాగిస్తుండే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట. ఎందుకంటే కౌశిక్ రెడ్డి నిత్య వివాదాస్పద వ్యక్తిగా ఎక్కడ చూసినా గొడవలు, ఆయన పోయిన కార్యక్రమం కల్లా గొడవలే, అసెంబ్లీలో గొడవలే, ఎమ్మెల్యేల మీద గొడవలు, నిన్న ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేసిండు. సో ఇవన్నీ విషయాలు కలగలుపుకొని కౌశిక్ రెడ్డి పైన రౌడీ షీట్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెన్స్ పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది, నిజంగా రౌడీ షీట్ ఓపెన్ అయితే అంతటి స్థాయికి తీవ్రంగా ఉన్నదా? రైట్, నిన్న ఎమ్మెల్యేపై దాడి కేసులో కూడా మరో కేసు నమోదైంది. నిన్న కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో కౌశిక్ రెడ్డి పైన ఈ రోజు యాక్షన్ ఉండే అవకాశం ఉంది. చూద్దాం మరి కౌశిక్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది. దీనికి గల కారణం ఏంది, ఎందుకు గొడవ పడ్డాడు ఆయన తీరు ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నా ఆయన కూడా చాలా క్లుప్తంగా వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఒకసారి అంతకంటే ముందు చిన్నగా ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక తొలి వెలుగులో ఎమ్మెల్యేల ఫైటింగ్, సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డి. మంత్రులు ఏదైతే కొట్టుకున్న నేతలు, సంజయ్ని తోసిపడేసిన కౌశిక్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్లో రసాబాస, ఏ పార్టీ నీరి ఎందుకు మాట్లాడుతున్నామంటూ కౌశిక్ ఆగ్రహం. ఇక సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి జైల్లో వేస్తాం, హీరో వెంకటేష్ పై క్రిమినల్ కేసు, దక్కన్ కిచెన్ కూల్చివేత పైన పోలీసుల యాక్షన్. ఇక మూడో రోజు ఫుల్ రష్, హైదరాబాద్ టు విజయవాడ భారీగా ట్రాఫిక్ జామ్, కొర్లపాడు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల బార్లు, లక్షల సంఖ్యలో ఊళ్లకు తరలివేలు నగరవాసులు. ఇక బాగా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు, నగరంలో తొలి విడతలో వారికే ప్రాధాన్యం. ఇక ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. జాగా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక వార్త. తర్వాత రైతు భరోసా పైన కొత్త నిబంధన, భూభారతిలో పేరుంటేనే పైసలు. ఈనాడులో చూస్తే ఈనాడులో మహా సంరంభం, ప్రయాగ్రాజ్ నేటి నుంచి 45 రోజుల పాటుగా భక్తజన కోలాహలం, మహాకుంభమేళ. ఇక అందరూ సహకరించండి, ప్రపంచంతో పోటీ పడదాం, కేంద్ర మంత్రులు భాజపా నేతలు తోడ్పడాలి, యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి. ఇక పోడు పట్టాదారులకు రైతు భరోసా అంటే ఒక వార్త. తర్వాత డ్రైవింగ్లో ఉంటే ఫోన్ చేయొద్దు ప్లీజ్, 10 నెలల్లో 1.56 లక్షల ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు, నిబంధనలు పాటించకపోవడం అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు. ఇక నీది ఏ పార్టీ, నీకేం సంబంధం అంటూ ఎమ్మెల్యే సంజయ్ పైన కౌశిక్ రెడ్డి దాడి చేసే ప్రయత్నం. ఇక ఊరెళ్ళిపోయారు మామ, ఊరెళ్ళిపోతా మామ అంటూ నగరవాసులంతా సంక్రాంతికి పల్లబాట పట్టారట. ప్రధానమైనటువంటి కూడలు మొత్తం కూడా ఎంటీగా ఉన్నాయి. ఇది బహుశా ట్యాంక్ బండ్ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇది. ఇక ఒక్కో ఈ కారుకు 3.14 లక్షల ఆదా, ద్విచక్ర వాహనానికి 11,000కు పైగా, 44 రోజుల్లో ఈవీల కొనుగోలుదారులకు దక్కిన రాయితీ. ఇక పరిశ్రమలకు 1000 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల. తర్వాత పక్కనే మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత అంటూ ఒక వార్త. ఇక నాడి తప్పుతోంది వైద్య బోధన అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దీంట్లో కమలగా మారిన పావెల్ జాబ్స్, స్టీవ్ జాబ్స్ సతీమణికి గోత్రాన్ని ఇచ్చి కూతురిగా ప్రకటించిన నిరంజని, అఖాడా కైలాసానంద్ గిరి. ఇక గురువులు లేని వైద్య కళాశాలలు, సర్జరీ చేయలేని డాక్టర్లు. పక్కనే సర్కారీ స్టార్ హోటల్, 582 కోట్లతో 5 స్టార్ హోటల్ నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం. అందులోనే ఏ గ్రేడ్ ట్రేడ్ సెంటర్, 3 ఎకరాల్లో 15 అంతస్తుల్లోగా రాయదుర్గంలోని ఐకియా పక్కన పలు దేశాల కంపెనీల వ్యాపార వాణిజ్య లావాదేవీలకు కేంద్రంగా ఉండే అవకాశం ఉందట. ఇక విద్యార్థి రాజకీయాల చారిత్రక అవసరం. పక్కనే హాలీవుడ్ ప్రముఖులపైన ప్రజాగ్రహ జ్వాల, కాలిఫోర్నియా కార్చిచ్చు. ఇక ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ, ఖమ్మం కుసుమంచిలో పూర్తయిన నిర్మాణం, నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి. ఇగో ఇది ఇందిరమ్మ ఇల్లు అట, ఇట్లుంటుంది అట ఇందిరమ్మ ఇల్లు. 5 లక్షల రూపాయలతోని నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక నమూనా ఇల్లును నిర్మించారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఈరోజు ఇనాగ్రేషన్ ఉండబోతుందట. ఇక పక్కనే కొంచెం తిని పెంచమ్మ, అన్నీ కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి. ఒక హీరోయిన్ పట్టుకొని డైరెక్టర్ మాట్లాడిన మాటలు ఇవి. తేజు ఒకసారి ఇది కూడా చూడండి, బయట డైరెక్టర్ త్రినాథరావు మాట్లాడిన మాటలు హీరోయిన్ పట్టుకొని. ఇక మందా జగన్నాథం కన్నుమూత, పక్కనే ఎలాగైనా ఊరెళ్తా, 3 రోజులు ఏపీ వైపునకు 60,000కు పైగా బైకులు. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో 4 శాఖల అవినీతి ఆఫీసర్లు, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్ శాఖలపైన సీఎంఓకు ఫిర్యాదుల వెలువ. ఇక పాలక పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక నేడు నుంచి మహాకుంభమేళ, 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు. తర్వాత వన్డే మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ,
వన్డే మ్యాచ్లో 36 రన్స్ చేసి ముంబైకి చెందినటువంటి 14 ఏళ్ల ఈరా జాదవ్ అనే అమ్మాయి చరిత్ర సృష్టించింది. ఇక మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత అంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన భూతు పురాణం, దాడికి యత్నం. తర్వాత ఎన్కౌంటర్లో 5 మావోయిస్టుల మృతి అంటూ ఒక వార్త. తర్వాత ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ ఇచ్చే అవకాశం ఉందట, వచ్చేటువంటి ఆ విద్యా సంవత్సరం నుంచి ఇవ్వబోతున్నారు. ఇక తర్వాత పోడు భూములకు రైతు భరోసా అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక దిశలో చూస్తే దిశ హెడ్లైన్స్లో ఇక గ్రాఫ్ డౌన్, ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. 26 నుంచి రైతు భరోసా, ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయలు. ఇక సిద్ధాంత రాజకీయాలు, లేకే ఫిరాయింపులు, పదవి ఉంటే చాలు అనేలా కొందరి తీరు. ఇక సినీ హీరోలు వెంకటేష్ రానా పైన ఎఫ్ఐఆర్ నమోదు. ఇక మార్చి 23 నుంచి ఐపీఎల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను నాగర్ కర్నూలు పర్యటనలో బట్టి మాట్లాడిన మాటలు హైలైట్గా ఉన్నాయి. ఇక ఇతర రంగాల వారికి వీసీలుగా ఛాన్స్, వర్సిటీలో రిక్రూట్మెంట్స్కు న్యూ గైడ్ లైన్స్. ఇక ఒరే ఏ పార్టీ రానిది అంటూ నీకు మాట్లాడే హక్కే లేదంటూ ఎమ్మెల్యే సంజయ్ పైన విరుచుకుపడి, దాదాపుగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కనుక అడ్డుకోకపోయి ఉంటే మీద పడి రక్కేసి కొట్టేసి అంత కోపం ఎందుకు వచ్చిందో మరి కౌశిక్ రెడ్డికి. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే భువనగిరి నిర్బంధం అంటూ ఒక వార్త. ఆ తర్వాత మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత, కౌలు రైతులకు ఏది భరోసా, కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్ అంటూ ఒక వార్త. ఇక అమ్మకానికి మదర్ డైరీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30.5 ఎకరాల విక్రయానికి ప్లాన్, ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో భూముల విక్రయమే ఎజెండా. ఇక రాజీనామా చేసే దమ్ముందా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు కౌశిక్ రెడ్డి సవాల్. అది సవాల్ చేసినట్టుందా, కొట్టినట్టుందా? అది సవాలా, కొట్టడమా? ఇక శాంతి భద్రతల రక్షణలో రేవంత్ ఫెయిల్ అంటూ ఒక వార్త. తర్వాత మద్యం ధరల పెంపులో ఎమ్మెల్యే హస్తం, చక్రం తిప్పుతున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత. మద్యం వ్యాపారిగా సీఎం సమీక్షా సమావేశానికి హాజరు. డిస్టిలరీలు, బ్రూవరీలు పక్షాన ధరల పెంపునకు డిమాండ్. ఆ మేరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్ 45 వరకు మద్యం పైన పెరిగే అవకాశం ఉందట. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. ఒకసారి కమ్యూనిటీలో పోల్ చూద్దాం. దానికి సంబంధించి కౌశిక్ రెడ్డి తీరు మీకు ఎట్లా అనిపిస్తున్నది?